హాయ్ గైస్, ఈరోజు మనం ఫస్ట్ స్టాండర్డ్ సారీ 10th స్టాండర్డ్ ఫస్ట్ యూనిట్ ఇంగ్లీష్ చూడబోతున్నాం. ఓకే, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంట. ఓకే, యాటిట్యూడ్ ఈజ్ ది ఆల్టిట్యూడ్. ఓకే, అంటే మన యాటిట్యూడ్ మన ఆల్టిట్యూడ్ని, అంటే మనం ఎంత ఎత్తుకు ఎదుగుతామో నిర్ణయిస్తుందంట. ఓకే, యాటిట్యూడ్ అంటే తెలుగులో వైఖరి. ఓకే, తీరు, వైఖరి కరెక్ట్ పదం. ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఆల్సో ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. అంటే ప్రతి సక్సెస్ఫుల్ స్టోరీ వెనుక ఓకే చాలా ఎక్కువ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఓకే, అది నెక్స్ట్ ఐ విల్ డూ ఇట్, నేను చేయగలను. సరే చూద్దాం ఇది అంటే. లుక్ ఎట్ ది పిక్చర్స్ అండ్ ఆన్సర్ ది క్వశ్చన్స్. ఏమేంటి పిక్చర్స్? సుధా చంద్రన్ ఒకరు, ఇంకా స్టీఫెన్ హాకింగ్, ఇంకా హెలెన్ కెల్లర్. డూ యూ నో దీస్ పీపుల్? వాట్ ఈస్ దేర్ స్పెషాలిటీ? సుధా చంద్రన్ కాలిపోతుందండి యాక్చువల్గా, అయినప్పటికీ జైపూర్ లెగ్ పెట్టుకుని మరీ డ్యాన్స్ చేస్తారు. ఆవిడ ఒక డ్యాన్సరు. ఓకే, స్టీఫెన్ హాకింగ్ తనకి మస్కులర్ డిస్ట్రోఫీ అనుకుంటా. పూర్తిగా మాట్లాడలేడు, కదలలేడు, చక్రాల కుర్చీకే పరిమితమై ఉండాలి. ఓకే, తనకి ఒక డివైజ్ని అనుసంధానించడం జరిగింది. ఆ డివైస్తో ఏంటంటే తను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో దాన్ని బట్టి, అంటే తన మనసులో ఏదైతే అనుకుంటాడో అది బయటకు వస్తుంటుంది సౌండ్ రూపంలో. రాయడం కూడా అంతే, డివైస్ హెల్ప్తో తను రాయగలుగుతాడు. కాకపోతే తన ప్రపంచంలోనే పేరొందిన శాస్త్రవేత్తలు తన ఒకడు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ తర్వాత అంత గొప్పవాడంటే స్టీఫెన్ హాకింగ్ పేరు చెప్తారు. ఓకే, హెలెన్ కెల్లర్ కూడా మోగా చెవుడు, నోబెల్ ప్రైజ్ వచ్చింది అనుకుంటా తనకి. హెలెన్ కెల్లర్. ఓకే, వాట్ క్వాలిటీస్ డు యూ థింక్ ద పర్సన్ రిక్వైర్స్ టు బికమ్ సక్సెస్ఫుల్? ఏ క్వాలిటీస్ ఉండాలి? ప్రెజర్వెన్స్ ఉండాలి ఒకటి, ఇంకా ఇంకా ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఏదైతే పని చేస్తున్నారో దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలి, ఫుల్ ప్లెడ్జ్డ్గా 100%. ఇంట్రెస్ట్ ఉండడంతో పాటు దాన్ని మీరు కొనసాగిస్తూ ఉండాలి కాబట్టి ప్రెజర్వెన్స్ అంటారు దాన్ని. ఓకే, ఎక్కడ ఆపకుండా, గమ్యం చేరేంత వరకు ఎక్కడ ఆపకుండా కొనసాగిస్తూనే ఉండాలి, అది ప్రెజర్వెన్స్. ఆ రెండిటితో పాటు డిసిప్లిన్ ఉండాలి, అంటే క్రమశిక్షణ. ఓకే, వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ది యాటిట్యూడ్ ఆఫ్ సొసైటీ టువర్డ్స్ ఇండివిజువల్స్ విత్ స్పెషల్ నీడ్స్? సొసైటీ ఇండివిజువల్స్ విత్ స్పెషల్ నీడ్స్ అంటే వీళ్ళందరూ ఇండివిజువల్స్ విత్ స్పెషల్ నీడ్స్ ఏనండి. ఓకే, వాటి పట్ల సొసైటీ ఏ విధంగా బిహేవ్ చేస్తుంది? ఓరల్ డిస్క్లోజర్, డిస్కస్, డిబేట్, టాక్ ఆన్ డిజబిలిటీ ఈజ్ నాట్ అన్ ఆబ్స్టాకిల్ ఫర్ సక్సెస్. ఓకే, మన గెలుపుకి అది అడ్డు కాదు. ఆబ్స్టాకిల్ అంటే అడ్డు అండి. డిజబిలిటీ అంటే ఏమైనా కోల్పోవడం అనమాట. జనరల్గా అవయవాలు కోల్పోవడం కానీ, లేదంటే మానసికంగా కానీ, ఫిజికల్ అయినా అవ్వచ్చు, ఇది మెంటల్ అయినా అవ్వచ్చు డిజేబిలిటీ. ఫిజికల్ డిజేబిలిటీ అంటే మీరు చూసారు కదా, ఇది ఫిజికల్ డిజేబిలిటీ. ఓకే, మెంటల్ డిజేబిలిటీ అంటే మానసిక రోగాల టైప్. ఓకే ఓకే, లెట్స్ రీడ్ ది స్టోరీ. ఓకే, యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. మన వైఖరే మన ఎత్తు నిర్ణయిస్తుంది. Imagine having no arms to stretch in the morning to help you scratch that itch to allow you to wrap your arms around your loved ones. ఒకసారి ఊహించుకోండి, మీకు చేతులు లేవు. ఓకే, మార్నింగ్ స్ట్రెచ్ చేసుకోవడానికి. ఓకే, టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇచ్. ఓకే, మీకు దురద వచ్చింది, గోక్కోవడానికి కూడా లేదనుకోండి. టు అలౌ యూ టు ర్యాప్ యువర్ ఆర్మ్స్ అరౌండ్ యువర్ లవ్డ్ వన్స్. మీరు ప్రేమించిన వాళ్ళని హత్తుకోవడానికి, కౌగిలించుకోవడానికి కూడా లేదనుకోండి. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబల్స్ డౌన్ ద స్ట్రీట్. ఓకే, కాళ్ళు కూడా లేవనుకోండి. ఓకే, రాళ్ళను తన్నడానికి మనం జనరల్గా చేస్తుంటాం కదా, స్ట్రీట్ మీద, వీధుల్లో రాళ్ళు తన్నుకుంటూ వెళ్తారు కదా. టు వాక్ ఆర్ రన్, నడవడానికి కానీ పరిగెట్టడానికి కానీ. టు బైసైకిల్ ఆర్ స్కేట్ బోర్డ్, సైకిల్ తొక్కడానికి కానీ స్కేటింగ్ చేయడానికి కానీ. ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళడానికి. దెన్ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్, రెండు అనుకోండి, చేతులు లేవు కాళ్ళు లేవు అనుకోండి. విచ్ ఈజ్ వాట్ నిక్ విజిక్ హ్యాస్ ఫేస్డ్ హిజ్ హోల్ లైఫ్. ఇతనే నిక్ విజిక్, తన జీవితాంతం
తను అదే ఫేస్ చేస్తూ ఉన్నాడు. హ్యావ్ యూ హెర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? మీరు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా ఇలాంటివి? నిక్ విజిక్ వాజ్ బోర్న్ విత్ నో ఆర్మ్స్ అండ్ లెగ్స్. తన పుట్టుకతోనే కాళ్ళు చేతులు లేకుండా పుట్టాడు. బట్ హీ డజంట్ లెట్ ది డీటెయిల్స్ స్టాప్ హిమ్. ఓకే, కానీ ఇవి తనకు అవరోధాలుగా ఎప్పుడు అనుకోలేదంట. ద బ్రేవ్ 26-year-old హూ ఈజ్ మెయిన్లీ ఎ టోర్సో ప్లేస్ ఫుట్బాల్ అండ్ గోల్ఫ్, స్విమ్స్ అండ్ సర్ఫ్స్ డిస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్. ఇవేమీ లేకపోయినా తను ఫుట్బాల్ ఆడతాడంట, గోల్ఫ్ ఆడతాడంట, ఇంకా స్విమ్మింగ్ ఈత కూడా కొడతాడు, సర్ఫింగ్ కూడా చేస్తాడంట. నిక్ హ్యాజ్ ఎ స్మాల్ ఫుట్ ఆన్ హిజ్ లెఫ్ట్ హిప్ విచ్ హెల్ప్ హిమ్ బ్యాలెన్స్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కిక్. చిన్న కాలు ఇదిగోండి ఇది ఉంది కదా, ఇదే తనకి ఫుట్బాల్ ఆడడానికి ఉపయోగపడుతుందంట. హీ యూజెస్ వన్ ఫుట్ టు టైప్ రైట్ విత్ ఎ పెన్ అండ్ పిక్ థింగ్స్ అప్ బిట్వీన్ హిస్ టోస్. అదే ఫుట్ తను రాయడానికి కూడా వాడుకుంటాడు. ఓకే, ఏదైనా వస్తువులు కావాలంటే మన చేతులతో ఎలా తీస్తామో ఆయన ఆ టోస్తో తీస్తాడు. ఐ కాల్ ఇట్ మై చికెన్ డ్రమ్ స్టిక్, జోక్డ్ నిక్, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles. I would be lost without it. సో అది లేకపోతే తను పూర్తిగా అంటే ఏమి చేయలేడని చెప్తున్నాడు. హీ ఈజ్ వెరీ మోడెస్ట్ బట్ హీ గెట్స్ మ్యారేజ్ ప్రపోజల్స్ ఫ్రమ్ ఉమెన్ ఆల్ ద టైమ్. తను పెళ్లి చేసుకోమని ప్రపోజల్స్ అయితే చాలా వస్తూనే ఉన్నాయంట. ఓకే, సెడ్ నిక్స్ ఫ్రెండ్ అండ్ పబ్లిసిస్ట్ స్టీవ్ యాపిల్ ఫ్రమ్ లాస్ ఏంజల్స్. తన ఫ్రెండ్ చెప్పాడు ఇదంతా. హీ వుడ్ లవ్ టు గెట్ మ్యారీడ్ అండ్ స్టార్ట్ ఎ ఫ్యామిలీ బట్ హీఈస్ వెయిటింగ్ ఫర్ ది రైట్ గర్ల్ టు కమ్ అలాంగ్. తనకైతే పెళ్లి చేసుకోవాలని ఉందంట, కానీ తనకు సరైన అమ్మాయి కోసం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాడు. వాటర్ స్పోర్ట్స్ ఆర్ నాట్ నిక్స్ ఓన్లీ థింగ్స్. ఈ వాటర్ స్పోర్ట్సే కాకుండా ఇంకేం చేస్తాడు, ఈ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఏ క్లబ్ టక్డ్ అండర్ హిస్ చిన్. ఓకే, అండ్ ఈజ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. తను గోల్ఫ్ కూడా ఆడతాడంట. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే తనకు చాలా ఇష్టం అంటే. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు స్పెషల్ స్కూల్, ఏ డెసిషన్ he said was very hard for him, but which may have been the best decision they could have made for him. డిజేబుల్ పర్సన్స్కి స్పెషల్ స్కూల్కి పంపిస్తారు జనరల్గా, అది చేయలేదంట వాళ్ళ పేరెంట్స్. నార్మల్ స్కూల్కి పంపిద్దామని నిర్ణయించుకున్నారంట. అది చాలా డిఫికల్ట్ తనకి, కానీ అదే బెస్ట్ డెసిషన్ అని తను చెప్తున్నాడు ఇప్పుడు. వెన్ నిక్ వాజ్ బోర్న్ హిజ్ ఫాదర్ వాజ్ సో షాక్డ్ దట్ హీ లెఫ్ట్ ది హాస్పిటల్ రూమ్ టు వొమిట్. తను పుట్టినప్పుడు తన తండ్రి ఆసుపత్రి గదిని వదిలి వాంతి చేసుకోవడానికి వెళ్ళాడంట తను చూడగానే. హిజ్ డిస్ట్రాట్ మదర్ కుడెంట్ బ్రింగ్ హెర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months ఓల్డ్. తనకి 4 months వచ్చేంత వరకు తను పట్టుకోలేకపోయిందంట మదర్. హిజ్ డిజేబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్. ఏ రేర్ అక్కరెన్స్ కాల్డ్ ఫకోమిలియా, and Nick and his parents spent many years asking why this cruel trick would happen to them. My mother was a nurse and she did everything right during pregnancy, but she still blamed herself. వాళ్ళ అమ్మగారు నర్స్ అంట. తను ప్రెగ్నెన్సీ టైంలో ఏమేమి చేయాలో అన్నీ కరెక్ట్గానే చేసిందంట, బట్ స్టిల్ బ్లేమ్డ్ హెర్ సెల్ఫ్. తను నిందించుకుంటుందంట పాపం. ఇట్ వాజ్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ది స్టార్ట్ దే డిడ్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. అది చాలా కష్టం అనిపించిందంట వాళ్ళకి, కానీ మొదటి నుంచి కూడా ఇండిపెండెంట్గానే స్వతంత్రంగానే తను ఉండాలని వాళ్ళు అంటే వాళ్ళు ఏం కావాలో స్వతంత్రంగా ఉండడానికి అవన్నీ చేశారంట. మై డాడ్ పుట్ మీ ఇన్ ద వాటర్ ఎట్ 18 months అండ్ గేవ్ ద కరేజ్ టు లెర్న్ హౌ టు స్విమ్. 18 monthsకే నీటిలో వదిలేసి ఎలా స్విమ్మింగ్ చేయాలో నేర్పించారంట, ఎలా ఈత కొట్టాలో. 18 months అంటే హార్డ్లీ 1.5 year. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇంటూ ఫుట్బాల్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఐ టోటల్లీ లవ్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. తను ఫుట్బాల్ ఆడుతాడంటే, స్కేట్ బోర్డ్స్ కూడా చేస్తాడంట. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే తనకు చాలా ఇష్టం. నిక్స్ ఫాదర్ వాజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ అండ్ హీ టాట్ హిజ్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిజ్ టో ఎట్ జస్ట్ 6 years old. 6 సంవత్సరాల వయసులోనే ఎలా టైప్ చేయాలో తన చిన్నగాలతో తను నేర్పించాడంట వాళ్ళ ఫాదరు. హిజ్ మమ్ ఇన్వెంటెడ్ ఎ స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ దట్ మెంట్ హీ కుడ్ హోల్డ్ ఎ పెన్ అండ్ పెన్సిల్.
ఒక స్పెషల్ ప్లాస్టిక్ డివైజ్ ఇన్వెంట్ చేసిందంట, కనిపెట్టింది వాళ్ళ మదరు. సో దట్ ఈ కుడ్ హోల్డ్ పెన్ అండ్ పెన్సిల్ని పట్టుకోవడానికి. డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బీయింగ్ బుల్లీడ్, హిస్ పేరెంట్స్ ఇన్సిస్టెడ్ నిక్ ఆన్ అటెండింగ్ మెయిన్ స్ట్రీమ్ స్కూల్. అంటే అందరూ ఆట పట్టిస్తుంటారు కదా, అలా ఆట పట్టిస్తున్నప్పటికీ మెయిన్ స్ట్రీమ్ స్కూల్కే వెళ్ళమని, అంటే నార్మల్ స్కూల్కి వెళ్ళమని ఎప్పుడు వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఫోర్స్ చేసేవాళ్ళంట. ఫోర్స్ అంటే ఇన్సిస్ట్ అంటే ఒక రకమైన ఫోర్స్. ఓకే, ఇట్ వాజ్ ది బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ మీ. అదే మంచి నిర్ణయం తీసుకున్నారంట వాళ్ళు చేసింది, చాలా మంచి నిర్ణయం అని చెప్తున్నాడు. హూ లేటర్ అచీవ్డ్ ఏ డిగ్రీ ఇన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ రియల్ ఎస్టేట్. ఫైనాన్షియల్ ప్లానింగ్, రియల్ ఎస్టేట్లో తన డిగ్రీ తీసుకున్నాడు. ఇట్ వాజ్ వెరీ హార్డ్ బట్ ఇట్ గేవ్ మీ ఇండిపెండెన్స్. అది చాలా కష్టమే, కాకపోతే అది తనకు స్వతంత్రాన్ని ఇచ్చిందని చెప్తున్నాడు. నిక్, హూ వాజ్ టీజ్డ్ అండ్ బుల్లీడ్, హ్యాడ్ ఏ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. తనకు ఆట పట్టించడం ఇంకా ఇలాంటివి చేశారంట, టీజింగ్ కూడా చేశారంట. ఓకే, కానీ తను వెళ్ళడానికి ఎలక్ట్రిక్ వీల్ చైర్ వాడుకునేవాడు. అండ్ టీమ్ ఆఫ్ క్యారర్స్ టు హెల్ప్ హిమ్. ఒక టీమే ఉందంట తన రక్షణగా. ఐ వాజ్ డీప్లీ డిప్రెస్డ్ వెన్ ఐ వాజ్ 8 years ఓల్డ్. తను ఈ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడంట ఒక 8 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు. ఐ వెంట్ టు మై మమ్ క్రయింగ్ అండ్ టోల్డ్ హెర్ ఐ వాంటెడ్ టు కిల్ మై సెల్ఫ్. తన అమ్మ దగ్గరికి వెళ్ళి నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడంట. ఐ ఫెల్ట్ కోల్డ్ అండ్ బిట్టర్. ఐ హేటెడ్ గుడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ అండ్ వాజ్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వర్ నాట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ. తనకి దేవుడు అంటే అసహ్యం అంట దీనివల్లే. ఇంకా మా పేరెంట్స్ లేకపోతే నా పరిస్థితి ఏంటి అని తను ఊహించుకొని ఇబ్బంది పడ్డాడంట. టెరిఫైడ్ అంటే ఇబ్బంది పడడం కాదు, జనరల్గా ఒక భయంకరమైన అనుభూతి అనుకోండి. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్ విత్ ఏ వాల్ మౌంటెడ్ బ్రష్ అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ పంప్ యాక్షన్ సోప్, బట్ దెర్ వాజ్ సో మచ్ దట్ వాజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. తను బ్రష్ తనే చేసుకోగలడంట, వాల్ మౌంటెడ్ బ్రష్తో. ఓకే, గోడకు అతికించిన బ్రష్తో. తన హెయిర్ని కూడా తనే వాష్ చేసుకోగలడంట పంప్ యాక్షన్ సోప్తో. కానీ చాలా విషయాలు తనకు అసాధ్యమేనంట. ఇంకా అట్ ఏజ్ 10, నిక్ ట్రైడ్ టు డ్రౌన్ హిమ్సెల్ఫ్ ఇన్ ద బాత్ బట్ లక్కీలీ ద అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్. సో 10 ఏళ్ళకే తను మునిగిపోదాం అనుకున్నాడంట, యాక్చువల్గా మునిగిపోయి చనిపోదామని. కానీ అది ఆ అటెంప్ట్ అన్సక్సెస్ఫుల్ అయింది. ఓకే, నెరవేరలేదు. ఓకే, ఐ ఫెల్ట్ దేర్ వాజ్ నో పర్పస్ వెన్ యూ ల్యాక్ పర్పస్ అండ్ స్ట్రెంగ్త్. It is hard to hold on. With the help of his religion, friends and family, Nick managed to pull through to become an international symbol of triumph over adversity. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ నిక్ వీళ్ళందరి సహకారంతో, రిలీజియన్ అంటే మతం, ఫ్రెండ్స్ అంటే మీకు తెలిసిందే దోస్తులు, అదే స్నేహితులు, ఫ్యామిలీ మెంబర్స్ అంటే కుటుంబం. ఓకే, వీటన్నిటితో తను సక్సెస్ సాధించగలిగాడు. ఒక చివరికి వెన్ ఐ వాజ్ 13, ఐ రీడ్ న్యూస్ పేపర్ ఆర్టికల్ అబౌట్ ఎ డిజేబుల్డ్ మ్యాన్ హూ హ్యాడ్ మేనేజ్డ్ టు అచీవ్ గ్రేట్ థింగ్స్ అండ్ హెల్ప్డ్ అదర్స్. ఒక డిజేబుల్ పర్సన్, ఓకే, గ్రేట్ థింగ్స్ని అచీవ్ చేయడం తనకు తెలిసిందంట. వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కూడా తెలిసిందంట. ఇప్పుడు 13లో ఉన్నప్పుడు న్యూస్ పేపర్లో ఆర్టికల్ చూసి ఐ రియలైజ్డ్ వై గాడ్ మేడ్ అస్ లైక్ దిస్. దేవుడు మమ్మల్ని ఎలా ఎందుకు సృష్టించాడో తనకి అర్థమైందంట. ఎప్పుడు ఆ టైంలో. టు గివ్ హోప్ టు అదర్స్, ఎదుటి వాళ్ళకి నమ్మకాన్ని కలిగించడానికి అని తను అనుకున్నాడు. ఇట్ వాజ్ సో ఇన్స్పిరేషనల్ టు మీ దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్ అండ్ గివ్ దెమ్ ది కరేజ్ దట్ ది ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. అది ఆర్టికల్ నాకు ఇచ్చిన ధైర్యాన్ని మిగతా ప్రజలందరికీ ఇవ్వాలని అప్పుడు నిర్ణయించుకున్నాడంట. ఐ డిసైడెడ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ వాట్ ఐ డూ హ్యావ్, నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. సో తనకున్నదాన్ని చూసి తను కృతజ్ఞతగా ఉండడానికి నిర్ణయించుకున్నాడంట. తనకు లేని చూసి
కోపం తెచ్చుకోవడం మానేద్దామని నిర్ణయించుకున్నాడంట. ఐ లుక్డ్ ఎట్ మై సెల్ఫ్ ఇన్ ది మిర్రర్ అండ్ సెడ్, అద్దం ఎదురుగా తను చూసుకుని తను ఏమనుకున్నాడంటే, యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్, దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్. యు నో వాట్ ద వరల్డ్ ఈజ్ రైట్ దట్ ఐ హ్యావ్ నో ఆర్మ్స్ ఆర్ లెగ్స్. ప్రపంచం నిజమే చెప్తుంది ఏంటి, నాకు కాళ్ళు చేతులు లేవని. బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్ మై ఐస్. కానీ నా కళ్ళ సౌందర్యాన్ని, అదే కళ్ళకున్న సౌందర్యాన్ని, నయన సౌందర్యాన్ని వాళ్ళు తీసుకెళ్ళలేరు అని చెప్తున్నాడు. ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. నా దగ్గర ఏదైతే మంచి ఉందో దాని మీదే ఫోకస్ పెట్టాలి, దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అని నిర్ణయించుకున్నాడంట. ద ఛాలెంజెస్ ఇన్ అవర్ లైఫ్స్ ఆర్ దేర్ టు స్ట్రెంథెన్ అవర్ కన్విక్షన్స్. మన కన్విక్షన్స్ని ఈ ఛాలెంజెస్ స్ట్రెంథెన్ చేస్తాయంట, గట్టిపరుస్తాయి. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. అంతేగాని మనల్ని ఇబ్బంది పెట్టడానికి కాదని చెప్తున్నాడు. ఇన్ 1990 నిక్ వోన్ ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఫర్ హిజ్ బ్రావరీ అండ్ ప్రెజర్వెన్స్. 1990లో యంగ్ సిటిజన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిందంట. దేనికి? తన ధైర్యానికి. ప్రిజర్వెన్స్ అంటే నేను మీకు ముందే చెప్పాను ఏంటి, పట్టుదల. తెలుగులో కరెక్ట్ వర్డ్ పట్టుదల. అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఎ కార్ అండ్ ఎ గర్ల్ ఎట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ ఎట్ మీ ఇంట్రెస్టింగ్లీ. తను ఒకసారి కార్లో ఉన్నప్పుడు గర్ల్ ఎట్ ట్రాఫిక్ లైట్స్, ఒక అమ్మాయి ట్రాఫిక్ లైట్స్ దగ్గర ఉన్న అమ్మాయి చాలా ఆసక్తితో చూస్తుందంట దాన్ని. షీ కుడ్ ఓన్లీ సీ మై హెడ్, సో ఐ డిసైడెడ్ టు డూ ఏ 360 స్పిన్ ఇన్ ద కార్ సీట్ టు ఫ్రీక్ హెర్ అవుట్. తనకి తల ఒక్కటే కనిపిస్తుందంట, అందుకే ఆశ్చర్యంగా చూస్తుంది. తను ఏం చేశాడంటే ఒక 360 స్పిన్ తిప్పాడంట కార్ని. దేనికి? దాన్ని భయపెట్టడానికి. హర్ ఫేస్ వాజ్ లైక్, ఓ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. సో తను పూర్తిగా అమేజ్ అయిపోయింది. తను పూర్తిగా అంటే ఒక రకమైన అనుభూతికి లోనైంది. షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ అండ్ ఇన్ 2008 he went to Hawaii and met surfing master బెథనీ హామిల్టన్. సో తను పూర్తిగా వరల్డ్ మొత్తం తిరగడం ప్రారంభించాడంట. 2008లో హవాయి వెళ్ళాడు. ఓకే, టు మీట్ హిస్ సర్ఫింగ్ మాస్టర్ బెథనీ హామిల్టన్ తన సర్ఫింగ్ మాస్టర్, హూ హ్యాడ్ హెర్ ఆర్మ్ బిటెన్ ఆఫ్ బై ఎ షార్క్ వెన్ షీ వాజ్ 12. తన ఆర్మ్ ఒక షార్క్ తినేసిందంట తన 12 ఏళ్ళ వయసులో. షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్. షీ టాట్ మీ హౌ టు సర్ఫ్ అండ్ ఐ వాజ్ టెరిఫైడ్ ఎట్ ఫస్ట్. మొదట్లో చాలా భయపడ్డాడంట. బట్ వన్స్ ఐ గాట్ అప్ దేర్ ఇట్ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రిటీ వెల్. కానీ ఒకసారి మొదలుపెట్టిన తర్వాత తను చాలా చక్కగా నేర్చుకున్నాడంట. ఓకే, నిక్ క్విక్లీ లెర్న్డ్ హౌ టు డూ ఏ 360 స్పిన్ ఆన్ దిస్ బోర్డు మీద కూడా 360 ఎలా తిరగాలో నేర్చుకున్నాడంట. ఏ ఫీట్ దట్ గాట్ హిమ్ ఆన్ ది కవర్ ఆఫ్ సర్ఫర్ మ్యాగజైన్ విత్ ఇన్ 48 hours. 48 గంటల్లోనే ఒక సర్ఫర్ మ్యాగజైన్ కవర్ మీద వచ్చేసాడంట తను. నో వన్ హ్యాజ్ ఎవర్ డన్ దట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ సర్ఫింగ్. అంతకుముందు ఎవరు కూడా అంత తొందరగా చేయలేదంట. బట్ ఐ హ్యావ్ వెరీ లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సో ఐ గాట్ ప్రిటీ గుడ్ బ్యాలెన్స్. ఓకే, నిక్ స్పీచ్ అట్ స్టేడియం, నిక్ ప్లేయింగ్ గోల్ఫ్. ఓకే, తన వీడియోస్ కూడా మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు, చాలా ఉన్నాయి. హీ హాజ్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ది వరల్డ్. ప్రపంచం మొత్తం చాలా దేశాలు తిరిగాడంట. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఏ మోటివేషనల్ స్పీకర్. తన మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి, మీకు కావాలంటే వినండి. అండ్ హ్యాస్ ట్రావెల్డ్ ఓవర్ 24 countries స్పీకింగ్ టు గ్రూప్స్ ఆఫ్ అప్ టు 110,000 people. అది 24 countries తిరిగాడు, 24 దేశాలు, 1,10,000 మందితో మాట్లాడాడు. ఓకే, హీ మూవ్ టు లాస్ ఏంజల్స్ 2 years ago ఇన్ 2007లోనే తను లాస్ ఏంజల్స్కి వెళ్ళాడంట. అండ్ ప్లాన్స్ టు కంటిన్యూ టు ట్రావెల్ ది వరల్డ్. ఇది ఎప్పుడు స్టోరీ? 2009లో స్టోరీ. ఓకే, ఇఫ్ ఐ ఫెయిల్ ఐ ట్రై అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్. అది పట్టుదల అంటే. నేను ఓడిపోతే నేను మళ్ళీ ప్రయత్నిస్తాను. ఇఫ్ యూ ఫెయిల్ ఆర్ యూ గోయింగ్ టు ట్రై అగైన్. మీరు ఓడిపోతే మీరు మళ్ళీ ప్రయత్నిస్తారా? ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్ మచ్ వర్స్ దాన్ వీ రియలైజ్. మన స్పిరిట్ ఏదైతే ఉందో అది మనం అనుకున్న దానికన్నా చెడు జరిగినా హ్యాండిల్ చేయగలదంట, తట్టుకోగలదంట. ఓకే, ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. మీరు ఎలా ముగించాలనుకుంటున్నారు అన్నదే
ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. ఓకే, ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్? మీరు బలంగా ముగిద్దామని అనుకుంటున్నారా? మీరు బలంగా జీవించాలని అనుకుంటున్నారా? ఇఫ్ ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెటింగ్ అప్ అండ్ దే ఫాల్ అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్. He said, I tell people to keep on getting up when they fall and to always love themselves. ఎప్పుడైనా పడిపోతే మళ్ళీ మళ్ళీ లేస్తూనే ఉండాలి, మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటూ ఉండాలని చెప్తాడంట తను ఇప్పుడు. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ దిస్ లైఫ్ ఈజ్ డన్. తను ఏదైతే ఏం పెట్టుకున్నాడంటే గోలు, ఒక్కరినైనా నేను ప్రోత్సహించగలిగితే, ఎంకరేజ్ చేయగలిగితే, నా వల్ల ఒక్కరైనా మోటివేట్ అయితే నేను నా లైఫ్ పర్పస్ మీట్ అయినట్టు అని చెప్తున్నాడు. తన జీవితంలో ఏదైతే పని అనుకుంటున్నాడో అది మీట్ అయినట్టే అని చెప్తున్నాడు. బాడీ స్ట్రక్చర్ అండ్ లుక్స్ ఆర్ ఇన్బార్న్. ఓకే, వీ డిడ్ నాట్ చూజ్ ఆర్ మేక్ అవర్ బాడీ. మనం తయారు చేయం కదా మన బాడీని, మన శరీరాన్ని. వీ నీడ్ నాట్ టేక్ ప్రైడ్ ఆర్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ అవర్ లుక్స్ ఆర్ బాడీ స్ట్రక్చర్. మన లుక్స్కి, మన బాడీ స్ట్రక్చర్కి గర్వంగా ఫీల్ అవ్వకూడదు. ఇంకోటి ఏంటంటే అసహ్యంగా కూడా అనుకోకూడదు, సిగ్గు కూడా పడకూడదని చెప్తున్నాడు. ప్రైడ్ ఆర్ షేమ్ కమ్స్ ఫ్రమ్ అవర్ బిహేవియర్. మన ప్రైడ్ కానీ, మన షేమ్ కానీ, సిగ్గు కానీ మన ప్రవర్తన వల్ల వస్తుంది. వీ రెస్పెక్ట్ పీపుల్ అండ్ పీపుల్ రెస్పెక్ట్ అస్ ఫర్ అవర్ స్కిల్స్, బిహేవియర్ అండ్ క్వాలిటీస్. ఓకే, వీ రెస్పెక్ట్ పీపుల్. మనం ప్రజలని గౌరవిస్తే, పీపుల్ రెస్పెక్ట్ అస్ ఫర్ అవర్ స్కిల్స్. ప్రజలు మనల్ని ఎందుకు గౌరవిస్తారంటే అవర్ స్కిల్స్, మన నైపుణ్యాలు, బిహేవియర్, ప్రవర్తన, క్వాలిటీస్. ఓకే, గ్లోసరీ మీనింగ్స్ చూడండి. స్కేట్ బోర్డ్, ఏ షార్ట్ నారో బోర్డ్ విత్ స్మాల్ వీల్స్ అట్ ఈచ్ అండ్ విచ్ యూ స్టాండ్ ఆన్ అండ్ రైడ్ యాజ్ ఎ స్పోర్ట్. మీరు చూసే ఉంటారు స్కేట్ బోర్డులో, మనకు తెలిసిందే కదా. సర్ఫ్ అంటే టు టేక్ పార్ట్ ఇన్ ద స్పోర్ట్ ఆఫ్ రైడింగ్ ఆన్ వేవ్స్ అండ్ సర్ఫ్ బోర్డ్. సర్ఫ్ మీద ఇంకా మీకు పూర్తి స్థాయి అవగాహన కావాలంటే గూగుల్లో సర్ఫింగ్ అని కొట్టండి, వచ్చేస్తుంది సర్ఫ్ బోర్డుతో సహా. ఓకే, వేవ్స్ మీద ప్రయాణించడం అనమాట, చిన్న చెక్క మొక్క వేసుకొని. టోర్సో అంటే the main part of the body including the head, arms or legs. Okay, the main part of the body not including the head, arms or legs. ఇవన్నీ తీసేసి మధ్యలో ఉంటుంది చూడండి, అది టోర్సో. చికెన్ డ్రమ్ స్టిక్, the lower part of the leg of a chicken or other bird that is cooked and eaten as food. Okay, club, a heavy stick with one end thicker than the other. Adversity, a difficulty or unpleasant situation. Okay, perseverance, the quality of continuing to try to achieve a particular aim despite difficulties. Perseverance అంటే తెలుగులో పట్టుదల. ఓకే, కొన్ని పదాలు ఇంగ్లీష్లో పదాలు తెలుగులో పూర్తిగా అంటే సరైన పదాలు దొరకవు, కొన్నిటికి మాత్రం దొరికేస్తాయి. ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేసుకోండి. ఓకే, given below are the some of the statements made by Nick Chevik. Which of these are substantiated by Nick's life? I realized why God made us like this, to give hope to others. ఇది టిక్ పెట్టుకోవచ్చు. I wanted to concentrate on things, something good that I had. ఇది కూడా టిక్ పెట్టుకోవచ్చు. I tell people to keep on getting up and when they fall and to always love themselves. ఇది కూడా టిక్ పెట్టుకోవచ్చు. ఇఫ్ ఐ కెన్ ఎంకరేజ్ జస్ట్ వన్ పర్సన్ దెన్ మై జాబ్ ఇన్ ద లైఫ్ ఈజ్ డన్. ఇది కూడా టిక్ పెట్టుకోవచ్చు. ఓకే, ఈ వొకాబులరీ పార్ట్ నుంచి మనం తర్వాత పార్ట్లో చూద్దాం, సరేనా? చూడండి ఈ ప్రకృతి ఎంత ఆహ్లాదకరంగా ఉన్నదో. మీరు కూడా చెట్లను నాటండి. ఈ బృహత్ కార్యంలో మీరు కూడా మీ వంతు కృషి చేయండి. మన భవిష్యత్ తరాల వారికి మంచి జీవితాన్ని ప్రసాదించడంలో తోడ్పడండి. రండి, కలిసికట్టుగా ఉద్యమిద్దాం.